ఎందుకంటే ప్రతి ఒక్క పనికి ఒక సమయం ఉంటుంది, ఆ సమయం వచ్చినప్పుడే ఆ పని జరుగుతుంది అనేటటువంటిది ఉంది. అందుకే ఈ ఉపనిషత్తులోనూ చాందోగ్యోపనిషత్తులోనూ ఉన్నటువంటి కథ, ఇంద్రుడు విరోచనుడు వాళ్ళిద్దరూ కలిసి ప్రజాపతి గారి దగ్గరికి వెళ్ళి మాకు తత్వాన్ని ఉపదేశం చేయండి అని అడిగారు. అప్పుడు ఆయన బ్రహ్మ ప్రజాపతి ఆయన ఏం చేశాడు, వెంటనే తత్వాన్ని ఉపదేశించలే. ఆయన ఏమన్నాడు, 32 సంవత్సరాలు నా దగ్గర బ్రహ్మచర్య దీక్షతో మీరు ఉండండి, ఆ తర్వాత ఉపదేశం చేస్తా మీకు అని అన్నాడు. సరే ఉన్నారు, 32 సంవత్సరాలు అయింది, ఉపదేశం అయిపోయింది. ఉపదేశం చేయని ఒక ఉపదేశం చేశారు. వీళ్ళిద్దరూ ఆహా అయింది, మొత్తాన్ని మేము వచ్చిన పని అయింది, మాకు ఉపదేశం చేశారు అనుకున్నారు. వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక ఇంద్రుడికి మళ్ళీ సందేహం వచ్చింది. ఏదో ఉపదేశం చేశారు, కానీ దాంట్లో ఇలాంటిది ఏదో ఒక ప్రశ్న వస్తోందే, నాకు దీని మీద ఒక ప్రశ్న వస్తోంది మనస్సులో అని చెప్పి మళ్ళీ దాన్ని అడగడం కోసం మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. వాడు విరోచనుడైతే వాడు వెళ్ళిపోయాడు, నాకంతా తెలిసిపోయింది అనుకుంటే వాడు వెళ్ళిపోయాడు. ఇంద్రుడు మాత్రం అలా చేయలే. మళ్ళీ